ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఇక నువ్వు మనసు రాయి చేసుకోక తప్పదు. ఆచా, వెళ్ళి బీరువాలో నగలు తీసుకురా. వెళ్ళు, మేము ఈ లోపు రెడీ చేస్తాం. అలాగే పెద్దమ్మ. హలో, ఏంటి నా గురించి ఏం పట్టించుకోవా? కష్టపడి ప్లాన్ చేస్తే మొన్న రాత్రి ఫెయిల్ అయింది, నిన్న ఫెయిల్ అయింది. ఇలా కాదు కానీ ఇంకా ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఏం చేస్తావు? నేను కాదు, నువ్వే చెయ్యాలి. అది నీ బాధ్యత కదా. నేను చేయగలిగింది చేస్తూనే ఉన్నాను కదా. ఫలితం లేదు కదా. ఇంకేం చేయాలి? ఆలోచించు, బాగా ఆలోచించు. ఇలాంటి ఐడియాలు కాదు. శ్రీను బావ నేను దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసావంటే చాలు. అప్పుడైనా మెల్లగా నా దారిలోకి వస్తాడు. చూడు చారు, మనం అనుకున్నంత ఈజీ కాదు. నీ కష్టం నువ్వు పడు, కానీ మా ఇద్దరిని మాత్రం ఒకటి చెయ్యి. చారు, నీకోసం కాకపోయినా మా నాన్న కోసం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. జరగని దాని గురించి డిస్కషన్ ఎందుకు? రోజు రోజుకి మా మధ్య దూరం పెరిగిపోతుంది. నన్ను చూస్తేనే తల తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. పెళ్ళయిందనే కానీ ఈ రోజు వరకు ప్రేమగా దగ్గరికి తీసుకుందే లేదు. ఓ ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. మాటలే కష్టం అంటుంటే మనం శోభనానికి ప్లాన్ చేస్తే కుదరట్లేదు. కానీ కొంచెం ప్రేమగా దగ్గరగా ఉండేలా ప్లాన్ చేయి. అలా అయినా మనసు మారి నన్ను దగ్గరికి తీసుకుంటాడేమో. సరే చారు, తర్వాత ప్లాన్ చేద్దాం. తర్వాత ఏంటి? వెంటనే ప్లాన్ చేయాలి. అది కాదు చారు, ఇంట్లో రామలక్ష్మి పెళ్లి గొడవ నీకు తెలుసు కదా. ఇప్పుడేంటి ఇలా? తనకే పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తుంది. ఆ ప్రశాంత్ తనని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకే హ్యాపీగానే ఉంటారు. మరి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీకేం కావాలి? ఏదో ఒకటి కావాలి. సరే చారు, ఏదో ఒకటి ప్లాన్ చేసి శ్రీను నిన్ను దగ్గరికి తీసుకునేలా చేస్తాను. నువ్వు అంటున్నావు కదా ముద్దు ముచ్చట అని, తీర్చుకో. ముద్దా? నేనా? కుదురుతుందా? భార్యవే కదా, పర్మిషన్ ఏమీ అవసరం లేదు. ఒక్కసారి దగ్గర అయ్యావనుకో, శ్రీను నీకు దగ్గర కావడం మొదలు పెడతాడు. అవునా? అయితే ఆ ప్లాన్ ఏంటో త్వరగా చేసేయాద్యా. శ్రీను బావకి దగ్గరైపోతాను. సరే, అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.